ఎన్నికల ప్రచారంలో భాగంగా కర్నూలు జిల్లా కోస్గి కేంద్రంలో 2-3 వార్డులలో మెయిన్ రోడ్లో టీడీపీ అభ్యర్థి రాఘవేంద్ర రోడ్ షో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా టీడీపీ నాయకులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, జనసేన పార్టీ ఇన్ఛార్జ్ లక్ష్మణ్, బీజేపీ మండల నాయకులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి కోస్గి మండలానికి ఇంటింటికి త్రాగునీరు అందిస్తామని తండ్రి కొడుకులు హామీ ఇచ్చారు, కానీ నెరవేర్చలేకపోయారంటూ మండిపడ్డారు. ఏ ముఖం పెట్టుకుని కోస్గి ప్రజలను ఓట్లు అడగడానికి వస్తున్నారంటూ మండిపడ్డారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆర్టీఎస్ కుడి కాలువ పనులు ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. క్రీడాకారులకు పుట్టినిలైన కోస్గిలో ఇండోర్ స్టేడియం ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే కోస్గి మండలాన్ని మున్సిపాలిటీగా చేసి ప్రభుత్వ డిగ్రీ కళాశాల కూడా ఏర్పాటు చేస్తామన్నారు. ఇక మండలంలో వలసలను నివారించడానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు టీడీపీ అభ్యర్థి రాఘవేంద్రారెడ్డి. ఇదే రోడ్డుపై ఎమ్మెల్యే గారు తండ్రి కొడుకులు శివుడు సాక్షిగా, ఎల్లమ్మ సాక్షిగా తాగునీరు తీసుకొని పులికనమ నుంచి తాగునీరు ఇస్తామని చెప్పారు. ఎప్పుడు ఎక్కడిచ్చారు? మళ్ళా నేను చెప్తున్నా, నాకు దేవుడు అంటే గొప్పవాళ్ళు, నేను దేవుడు పోయి కొట్టాల్సిన అవసరంలే. మీ ప్రజల మీద సాక్షిగా చెప్తా, ఖచ్చితంగా రేపు మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కోసిక మండలానికి ఎట్లా నీరు తాపాలో నాకు బాగా తెలుసు. రైతు కింద నుంచి పైకి వచ్చా, నేనేమో పుట్టకతో పెద్దోడు కాదు. నా చిన్నతనంలోనే సేద్యం చేశా, అన్ని చేశా. ఈ రోజు అవన్నీ తెలుసు కాబట్టి ఖచ్చితంగా రేపు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక మీ అందరి దేవులు నేను ఎమ్మెల్యేగా కోసికి మండలంలో తాగునీటి సమస్య ఖచ్చితంగా తీర్చే బాధ్యత కూడా నాదే చెప్పి తెలుసుకుంటున్నా. చంద్రబాబు నాయుడు గారు అప్పుడు శంకుస్థాపన ఫండ్స్ రిలీజ్ చేసి ప్రారంభిస్తే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చాక దాన్ని ఎక్కడికక్కడే ఆపేశారు. మళ్ళా మా చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఆర్టీఎస్ కెనాల్ మొదలు పెట్టించి మొన్ననే కౌతాలం మండలం వచ్చినప్పుడు బాబు గారు కూడా హామీ ఇచ్చిపోయారు. అదేవిధంగా ఈ నియోజకవర్గానికి 100